నాయనో, ఈ దోవలు నన్ను కుట్టడానికే వచ్చినట్టున్నాయి. సార్ సార్, ఏం చరి, మీరింకా నిద్రపోలేదా సార్? నిద్రపోతున్నాం చారి. అలా అంటారు గాని మీరు నిద్రపోరు సార్. మీరు నైట్ అంతా మేలుకునే ఉంటారు. నిద్రపోతున్నట్టు నటిస్తారంతే. అర్థమైంది చారి. ఎవరు చెప్తున్నావు చరి? దయ్యానికా? మీకే మహాప్రభు. మరెందుకు అంత గట్టిగా అరిచి చెప్తున్నావు? ఎవరికి వినిపించాలని చెప్తున్నావు? చీకట్లో సిబిఐ ఆఫీసర్లు అడుగుతారేమిటి సార్? మీరు నిద్రమత్తులో ఉన్నారేమో, వినపడదేమోనని కాస్త స్వరం పెంచి చెప్పాను తప్పితే నా అరుపుల్లో ఎలాంటి దురుద్దేశమో లేదండి. నన్ను నమ్మండి సార్. నమ్మాను గాని మూసుకొని పడుకో. సారీ సార్, గుడ్ నైట్. ఎస్,
నిత్యని కనిపెట్టాను. వెల్కమ్ బ్యాక్ నిత్య శ్రీనివాస్. మన పూర్వ పరిచయానికి మళ్ళీ అపూర్వ స్వాగతం. ఆఫ్టర్ లాంగ్ టైమ్, ఆఫ్టర్ సో మెనీ డేస్, చాలా రోజులైంది కదా మనం కలుసుకొని. ఎగ్జాక్ట్గా మనం ఎప్పుడు విడిపోయాం తెలీదు. నీ ప్లేస్లోకి మంగ ప్లేస్లోకి నువ్వు. స్టోరీలో చాలా డ్యూయల్ రోల్ డ్రామా జరిగింది కదా, లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. బట్ ఇప్పుడు నాకు క్లారిటీ ఉంది. కింద ఉన్నది నా భార్య మంగ తయారు, నా ఎదురుగా ఉన్నది నిత్య శ్రీనివాస్. సో మై డియర్ బ్యూటిఫుల్ ఇంటెలిజెంట్ స్మార్ట్ ఎనిమీ, కిందకెళ్ళి మాట్లాడుకుందామా? చారీ సార్, ఏమైంది సార్? దొంగ దొరికింది. లాక్ ఓపెన్ చేసి అందరినీ రమ్మని చెప్పు. 5 minutesలో అందరు నా ముందు అసెంబుల్ అవ్వాలి. పో. బేబీ, వాయమ్మో, మనం అనుకున్నదంతా అయితే జైకి నిత్య దొరికేసింది. దొంగ ఎప్పటికైనా దొరక తప్పదు కదా. ఏంటి అందరూ షాక్ అయి చూస్తున్నారు? భయపడకండి, తను దయ్యం కాదు, మనిషే. ప్రాణాలతో బతికున్న మనిషి. అలాంటి యో సో లక్కీ. తిరునాళ్ళలో తప్పిపోయిన పిల్లవాడు తిరిగొచ్చినట్టు, చనిపోయిందని మీరు ఇన్నాళ్ళు బాధపడుతున్నా మీ వన్ అండ్ ఓన్లీ డాటర్ తిరిగొచ్చింది, ప్రాణాలతో బతికొచ్చింది.
ఇక మీకు ఏ వరీస్ ఉండవు. హలో అలివేలు మంగతయారు గారు, మీ చెల్లెగాని చెల్లెలు నిత్య సజీవంగా ఉంది. ఆర్ యు హ్యాపీ? ఏ రానా, నిత్య ఫోటోతో మాట్లాడాల్సిన కర్మ నీకు తప్పిందయ్యా. ఇక మీదట తనతోనే డైరెక్ట్గా మాట్లాడొచ్చు. చారి, నీ ఫస్ట్ మేడం నిత్య ప్రాణాలతో ఉంది. మంత్లీ నీకు వచ్చే శాలరీకి ఇది బోనస్ కదా. అత్తయ్య మావయ్య, నిత్య బతికే ఉంది. సర్ప్రైజ్, మిరాకిల్ కదా. మీ అందరూ హ్యాపీ కదా? నిత్య తిరిగి వచ్చింది. ఇట్స్ పార్టీ టైం. సెలబ్రేట్ చేసుకోవాలి. చప్పట్లు కొట్టి అందరూ నిత్యకు వెల్కమ్ చెప్పండి. గివ్ హర్ ఎ బిగ్ హ్యాండ్స్. నేను హ్యాపీ, బట్ నేను కాదు. మీరందరూ కలిసి నన్ను పిచ్చోని చేశారు కదూ, బవ్వూని చేశారు కదూ. నిత్య బ్రతిక ఉందని చెప్తుంటే అది అబద్ధమని, నా అనుమానమని నన్ను నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ నిజం నిప్పు లాంటిది. నా అనుమానం నిజమైంది. నిత్య బయటపడింది. కాదు, బయట పడేలా చేశాను. ప్లాన్ చేసి, ట్రాప్ చేసి నిత్యను బయట పెట్టాను. తన్ని దాచిపెట్టడానికి మీరందరికీ ఏవేవో కారణాలుండొచ్చు. బట్ చాటుగా దాక్కుని నా భార్యపై అటాక్ చేయడానికి నీకున్న కారణం ఏంటో నాకు తెలియాలి. టెల్ మీ నిత్య, ఎందుకు మంగపై అటాక్ చేశావు? ఎందుకు మంగని చంపాలనుకున్నావు? నువ్వు చేసిన క్రైమ్ ని మంగపై నెట్టి తన అరెస్ట్ చేయించావు. స్పీక్ అవుట్. నీ సైలెన్స్ కి ఇక్కడ స్పేస్ లేదు నిత్య. నా సహనానికి సమయం కూడా లేదు. నువ్వు బ్రతికే ఉన్నావని నాకు డౌట్ వచ్చిన క్షణం నుంచి ఇప్పుడు నేను కనిపెట్టిన ఈ క్షణం వరకు నేను ఎంత ప్రెజర్ ఫేస్ చేశానో నాకు తెలుసు. మంగపై అటాక్ చేస్తుందో ఎవరో తెలియక మంగని ఎలా కాపాడుకోవాలని ప్రతి క్షణం అనుక్షణం టెన్షన్ పడ్డాను. నువ్వు చనిపోయావో లేక బ్రతికున్నావో అనుమానించలేక టార్చర్ అనుభవించాను. నేను పడ్డ పెయిన్ నువ్వు ఫేస్ చేసి తీరాలి. ఆన్సర్ చెప్పాలి. చెప్పు. ఓకే, నువ్వు చెప్పవు కదూ, నోరు విప్పవు కదూ. నీతో నిజం ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. నేనెందుకు అరవాలి? నిన్ను పోలీసులకు ఒప్పచెప్తే వాళ్ళే నీతో ఆన్సర్ చెప్పిస్తారు. పాత నిత్యను తీసుకెళ్లడానికే ఇక్కడికి వచ్చాను. నిత్యని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాను. నిత్య ఏ తప్పు చేయలేదండి. ఏదైనా తప్పుంటే అది నాదండి. నిత్యను వదిలేయండి. తనకే పాపం తెలియదండి.
మీరే చెప్పమ్మా. నిత్యం తీసుకెళ్ళొద్దని చెప్పమ్మా. నిత్య బేబీ చారి గారు మీరైనా చెప్పండి. నిత్య నిత్య అమ్మా చెప్పమ్మా. నిత్య నిత్య ఎంత చెడ్డ కళ. నిజంగా నిత్య దొరికిపోయిందేమోనని భయపడ్డాను. నీకేం కాకూడదు నిత్య. నేనుండగా నీకేం కానివ్వను. నిన్ను నేను కాపాడుతాను. ఏమండి 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 డోర్ తీయండి. మంగెందుకు కంగారుగా డోర్ కొడుతుంది? నిత్య దొరికిపోలేదు కదా? ఓ మై గాడ్, నిత్య దొరికిపోయిందేమో. నిత్య దొరికింటుంది, లేకపోతే మంగంత కంగారుగా డోరింది కొడుతుంది. అమ్మాయ్యా, ఈ రోజు నుంచి బీపీ టాబ్లెట్ వేసుకునే పని తప్పిందమ్మా నాకు. అబ్బా ఏమండి ఏమండి చారి గారు నిత్యకేం కాలేదు కదా? చారి, నిత్య బాగానే ఉంది కదా? చారి, సరే, నిత్య సేఫే కదా? ఎరా చారి, నైట్ ఏం జరిగింది? నిత్య దొరికిపోయిందా? చెప్పండి చారి గారు, నిత్యని ఆయన కనిపెట్టేశారా? ఆయన ఎక్కడండి? ఇదిగోండి ఇక్కడ. మంగ రా. జై నిద్రపోతున్నాడా? లేదండి, దుప్పట్లో దూరి డిస్కో డాన్స్ చేస్తున్నారు. చెయ్యి నిద్రపోవడం ఏంటి? నిత్య గారిని ఆయన కనిపెట్టారా అని అందరూ నన్ను అడుగుతున్నారు. రాత్రి అంతా నేను ఆయన కనిపెట్టుకుని ఉండడమే సరిపోయింది. ఆయన కూడా సైరన్లా గురకబెట్టగలరని నైటే నాకు తెలిసిందండి. కుంభకర్ణుడి గజన బ్రదర్లా నిద్రపోయారంటే నమ్మండి. సంథింగ్ ఈజ్ రాంగ్. మనందరినీ గదుల్లో బంధించి ఆయన ఏదో చేస్తారనుకుంటే నిద్రపోవడం ఏంటమ్మా? చెప్పాను కదా మంగా, ఇది ఆర్ట్ ఆఫ్ వార్. ఇది ఒక యుద్ధ రీతి, నిశ్శబ్ద యుద్ధం. అంటే ఆంటీ ఏదో చేస్తాడని మనల్ని భ్రమలోకి నెట్టడమా? ఏది చేయలేదని తెలిసి రిలాక్స్ చేయడమా? కాదు, బిల్డింగ్ కట్టడానికి ఫౌండేషన్ వేస్తారే, అలాంటిదే ఇది. జై ఏం కట్టడానికి పునాదులు దువ్వి గోడలు కడతాడు? చెయ్యాలంటే తాపీమేస్త్రి పని చేస్తాడంటారా? జై నిశ్శబ్దంగా నిత్య చుట్టూ జైలు గోడలు కడుతున్నాడు. అవి ఎవరికీ కనిపించని గోడలు, మనం ఎవ్వరం కూల్చలేని గోడలు. అమ్మా
నాకెందుకు భయంగా ఉందమ్మా. పైన నిత్య పరిస్థితి ఎలా ఉందో ఏమో. నేను వెళ్ళి చూసొస్తాను. మీరు చైన్ అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఆ